వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రోజు సూర్య జయంతి సందర్భంగా రథసప్తమిని తిరుమలలో శ్రీవారికి జరిగే ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా కీర్తిస్తారు. ఈ రోజు శ్రీవారు సప్తవాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. సూర్య జయంతి సందర్భంగా శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగే అపురూప ఘట్టాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి తరిద్దాం. గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల
శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ವಿಷ್ಣು ಭಾಸ್ವತ್ಕಿರೀಟಾಂಗದ ವಲಯಗಳ ಕಲ್ಪಹಾರೋಧರಾಂಘ್ರಿ ಶ್ರೋಣೀಭೂಷಂ ಸ್ವವಕ್ಷೋ ಮಣಿಮಕುಟ ಮಹಾಕುಂಡಲಾಮಂಡಿತಾಂಗಂ ಹಸ್ತೋದ್ಯಶಂಖಚಕ್ರಾಂಬುಜ ಗದಮಮಲಂ ಪೀತ ಕೌಸೇಯವಾಸಂ ವಿದ್ಯೋತನ್ಮೂರ್ತಿ ವಿದ್ಯೋತನ್ಮೂರ್ತಿ ಉಜ್ಜದ್ದಿನಕರ ಸದೃಶಂ ವಿದ್ಯೋತನ್ಮೂರ್ತಿ ಉಜ್ಜದ್ದಿನಕರ ಸದೃಶಂ ಪದ್ಮಸಂಸ್ಥು ನಮಾಮಿ ನಮಾಮಿ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్తకల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు
భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ ఈరోజు రథసప్తమి మహాపర్వదినం. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనమందరం పొందేటువంటి పవిత్రమైన రోజు ఈరోజు. సూర్యప్రభ వాహనంపై సమస్త జగత్తును సంరక్షించటానికి స్వామివారు వేంచేసి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాం. ఇంకా సూర్యభగవానుడు తన లేలేత కిరణాలతో భూమిని స్పృశించక పూర్వమే పరమాత్మ తన కోసం వచ్చినటువంటి భక్త జనులకందరికీ సహస్ర సూర్య ప్రభాభాసితుడై తిరుమల కొండపై వేంచేసి భక్తులందరినీ అనుగ్రహించేటువంటి దివ్య సన్నివేశాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాం. సూర్యుడు ఉదయిస్తే తప్ప పద్మాలు వికసించవు, కానీ భక్తుల యొక్క హృదయ పద్మాలు శ్రీనివాస ప్రభువు యొక్క దివ్యమైనటువంటి కాంతి స్పర్శచే భక్త వాత్సల్యంతే వికసించి అద్భుతమైనటువంటి భక్తి పరిమళాలు వెదజల్లేటువంటి ఒక రమణీయమైనటువంటి దృశ్యం ఇక్కడ ఆవిష్కృతమవుతూ ఉంది. సహస్ర కిరణ భానుస్ఫూర్తితో సూర్యుడే స్వయంగా సూర్యప్రభ వాహనంగా తాను మారి పరమేశ్వరుడు జగత్పతి అయినటువంటి కోటి సూర్య ప్రభలతో భాసిల్లేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి తాను వాహనంగా నిలిచి ఈనాడు భక్తులకందరికీ ఒక అపురూపమైనటువంటి దివ్య భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్య స్వర్ణ చరణ కమలాలను దర్శించి భక్తుల ఆనందంతో మైమరిచి స్వామివారి యొక్క దివ్యాభరణాలన్నిటినీ కనులారా వీక్షిస్తూ ముఖమండల దీప్తిని చక్కగా సందర్శిస్తూ స్వామివారి యొక్క దివ్యమైన వైభవాన్ని కనులారా తనవితీరా దర్శించుకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామివారిని ఈ రథ సప్తమి వేళ స్తుతిస్తూ తమ జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది భక్తులందరూ ఈనాడు సూర్యప్రభ వాహనంపై తొలి దర్శన భాగ్యాన్ని భక్తులకందరికీ అనుగ్రహించే పరమాత్మైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నారు. సూర్యుడు తన యొక్క నిజాంశతో మనకందరికీ దర్శనాన్ని కలిగించే ముందర వాహన రూపంలో నిలిచిన స్వామివారి ముందర భక్తులందరూ కమనీయంగా కోలాటాలను ఆడుతూ స్వామివారి యొక్క నామాన్ని వేనోళ్లగా కీర్తిస్తూ స్వామివారి యొక్క ప్రాభవాన్ని వైభవాన్ని తిరుమల కొండ యొక్క ప్రాశస్త్యాన్ని స్వామివారి యొక్క మాహాత్యాన్ని అనేక విధాలుగా స్తుతిస్తూ స్వామివారి ముందర తమ యొక్క కళా ప్రదర్శనను సమర్పణ చేస్తూ ఉన్నారు. తిరుమల కొండలన్నీ ఆహ్లాదంగా శీతలంగా హృద్యంగా ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లుతూ ఉండగా సూర్యభగవాను కన్నా ముందరే లేచి చక్కగా ఈ మహిళామణులందరూ స్నానాదులు గావించి స్వామివారి ముంద భక్తి పారవశ్యంతో చక్కగా ఈ కోలాటాన్ని సమర్పించేటువంటి భాగ్యం చూస్తూ ఉంటే వీరిది కదా భాగ్యము అనిపిస్తుంది. మరొక పక్క ఆలయమంతా అద్భుతంగా ఆనందజనకంగా రమణీయంగా పుష్పాలంకారాలతో శోభిల్లే విధంగా దేవస్థానం వారు తీర్చిదిద్దారు. అటువంటి తీర్చిదిద్దబడినటువంటి వాహన మండపంలో స్వామివారు నిదానంగా భక్తులకందరికీ తన యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపచేస్తూ కదులుతూ ఉన్నారు. స్వామి, నువ్వు కదిలితే చాలు మా నుంచి పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. నీ పాద యొక్క స్పర్శ మాకు కనపడితే చాలు మా యొక్క శరీర తాపమంతా అణిగిపోతుంది. ఓ స్వామి, నీ దివ్య వాత్సల్యం ఉంటే చాలు మాలో ఉండే తాపాగ్నంతా చల్లారిపోతుంది. స్వామి కదలిరా, కదలి కదలి మా యొక్క హృదయ మందిరానికి చేరుకో అంటూ భక్తులందరూ స్వామివారిని భక్తిపూర్వకంగా సేవిస్తూ ఉండగా స్వామివారు చిరునగవులతో తనను దర్శించడానికి వచ్చినటువంటి కోట్లాది భక్తులందరినీ కోటి సూర్య ప్రభాభాసితుడై చిరునగవులతో వారి వారి యొక్క మనోభీష్టాన్ని నెరవేరుస్తూ స్వామివారు ముందు కదులుతూ ఉన్నారు. అనూరుడు చేతిలో చర్నాకోల పట్టుకుని 7 గుర్రాలు కలిగినటువంటి
రథాన్ని ముందుకు తోలేటువంటి దృశ్యాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాము. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు. తొడలు లేకుండా వినతాదేవికి పుట్టి అనంతరం సూర్యభగవానుడికి రథసారథిగా నిలిచాడు. ఈ తిరుమల కొండపై సూర్యప్రభ వాహనం ముందర ఈ యొక్క గుర్రాలను తోలుతూ స్వామివారి యొక్క సేవలో తన యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్యమైన ఆ వైకుంఠ వజ్రహస్తాన్ని దర్శించండి. ఆ ఒక్క హస్తము చాలు మనల్ని అందరినీ కష్టాల నుంచి కాపాడటానికి. కటిహస్తంతో సంసార భయం వద్దు నేనున్నాను అంటూ భక్తులకందరికీ చక్కనైనటువంటి ఒక దివ్యమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలగచేస్తూ స్వామివారు ప్రతి అవయవంలోనూ ప్రతి భంగిమలోనూ ప్రతి ఆభరణంలోనూ తన యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. జ్ఞానాద్భుతగాత్రాయాం కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల వెంకటేశుని యొక్క ఒకరోజు బ్రహ్మోత్సవంలో సూర్యప్రభ వాహనాన్ని ఈరోజు దర్శిస్తున్నాం. ఈ రోజున రథసప్తమి పర్వదినం. దీన్నే సూర్య జయంతి అని చెప్పి అంటారు. మకర సంక్రమణం అయిపోయిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఈ రథసప్తమి నుంచే సూర్యరథం ఉత్తరం వైపు తిరిగి మనందరికీ కూడా చైతన్యాన్నిచ్చేటువంటి మహాపర్వదినం కాబట్టి ఆ పర్వదినంలో అదుగో భక్తాదుల యొక్క దివ్య కోలాహలాన్ని వీక్షిస్తున్నాం. మంగళహారతిని తమ యొక్క కరుణకు అద్దుకోవటం కోసం భక్తులంతా కూడా చక్కగా భక్తిపూర్వకంగా ముందుకొచ్చి పరమాత్ముని యొక్క దివ్య దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజున సూర్యప్రభ వాహనంలో ఎర్ర పూల చేత అలంకరించబడినటువంటి ఆ పరమాత్మ వెంకటేశ ప్రభువును చూడటం కోసం మనమంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముందంతా కూడా కూర్చున్నాం. అదుగో అగ్నిహోత్రుడు చేసేటువంటి దివ్య సేవ కాగడాల రూపంలో నేను కూడా పరమాత్మకు ఉదయాన్నే సేవ చెయ్యాలి అనేటువంటి భావం చేత కాగడాలతో అగ్నిహోత్రుడు స్వామివారికి సేవ చేస్తున్నాడు. సూర్యం సుందర లోకనాథమమలం వేదాంత సారం శివం జ్ఞానం బ్రహ్మమయం సురేశమమలం లోకైక చిత్తం పరం ఇంద్రాదిత్యవరాధిపం సురగురుం త్రైలోక్య చూడామణిం బ్రహ్మ విష్ణు శివస్వరూప హృదయం వందే సదా భాస్కరం వందే సదా భాస్కరం. భాస్కరుడు పరమాత్ముణ్ణి వహించినటువంటి వాడై చక్కటి సేవ చేస్తున్నాడు. జగత్సాక్షీభూతుడైనటువంటి భాస్కరుడు త్రిలోకములు ప్రకాశింపచేసేటువంటి విశిష్ట జ్యోతి స్వరూపుడు, లోకబాంధవుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, వేదాంత సారమైనటువంటి శివము మహా తత్వము కూడా ఇతని. ఇంద్రాది దేవతల గధిపతి గురువు కూడా. చూడండి ఆ భక్తాదుల యొక్క దివ్య కీర్తనా నైపుణ్యం, భక్తిలో తన్మయత్వం, ద్వాదశోర్ధపుండ్రములతో అన్నమయ్య వేషము ధరించి వెంకటేశ్వరుని యొక్క వేషంలో ఉండేటువంటి గాన సేవ చేస్తున్నాడు. అన్నమాచార్యుల యొక్క వేషంలో ఉండేటువంటి ఒకానొక యొక్క భక్తుడు. కొండపైన భక్తి విలాసం అంటే ఇదే విధంగా ఉంటుంది. కోలాట నృత్యముల చేత అడుగో అనూరుడు దివ్య ప్రభల చేత వెంకటేశుని యొక్క పాదపద్మముల దగ్గర ఉండి సేవ చేస్తున్నటువంటి వాడై దివ్యమైనటువంటి తన యొక్క మనోభావాన్ని ప్రకటిస్తున్నాడు. అదేవిధంగా ఇటువంటి సూర్యదేవుని ఈరోజు మనము ప్రార్థించడం వల్ల జీవులు నైష్కర్మ సిద్ధియగు మోక్షమును పొందుతారు. ఇతడు జీవలోకమునందు ప్రత్యక్ష దైవముగా కీర్తించబడుతున్నాడు. అందుకనే సూర్యుడికి కర్మ సాక్షి జగచ్చక్షు, మన కర్మలకన్నిటికీ కూడా సాక్షీభూతుడు. మనకు కనిపించేటువంటి దైవంగా భాసిస్తున్నటువంటి వాడు సూర్య భగవానుడు. అదుగు భామినీముడులంతా కూడా
కోలాట బృందముల చేత స్వామిని అర్చిస్తున్నారు. స్వామి యొక్క దివ్య సుందర స్వరూపం మనమంతా కూడా చూస్తున్నాం. శిరమున మకుటము మెరియగా ఉరమున ముత్యాల దండ ఊగిసలాడన్ కరమును తిరముగా చూపుతూ అభయహస్తమిస్తూ మనందర్నీ కూడా కాపాడుతున్నటువంటి మహామూర్తి వెంకటేశ ప్రభు, కలిమల హరుడు, కలియుగ దేవుడు వెంకటేశ ప్రభువు ఈరోజు బంగారు కాంతులీనుతున్నటువంటి ఆ సూర్య ప్రభలో మన యొక్క అజ్ఞానం కాస్త పటాపంచులు చేస్తూ విజ్ఞాన జ్యోతులు ప్రకటింపచేయటం కోసం ఛత్రచామర లాంఛనాభూతుడై మాడవీధులలో దివ్యంగా దర్శన ప్రభలతో మనందరికీ కూడా చక్కగా దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి భవ్యమైనటువంటి చక్కటి దర్శనాన్ని ప్రసాదిస్తున్నాడు. రిపుమపి కిరణం సమూహో యస్యాది గురో దిగంత విశ్రాంతం సతతం జగదభివంద్యం వందే భానుం నమోస్తుతే. ఎవరు తన కిరణ సమూహముతో సమస్త తిమిరమును హరించి సర్వదిశల ప్రకాశింపచేయుచు జగత్పూజ్యుడైనాడు అట్టి ఆదిగురువగు భానుదేవుని ప్రార్థించదనుగాక అనేటువంటి ఒక శ్లోకం మనందరినీ కూడా తన్మయులను చేస్తుంది. అదుగో దివ్య నృత్యం. వెంకటేశ ప్రభువు పద్మావతీ దేవితో నృత్య విలాసాన్ని సాగిస్తున్నటువంటి సుందరమైనటువంటి ప్రక్రియ ఆ మాడవీధులలో భక్తాదులు చేస్తున్నారు. అటువంటి భక్త ప్రభలతో కూడినటువంటి భామినీమణుల యొక్క నృత్యములతో కూడినటువంటి దివ్య విలాసములతో ఉన్నటువంటి సూర్యప్రభను మనం చూస్తున్నాం. గోవిందా గోవింద. దేవా దేవా కోటి దివాకరాఫమనిశం శంఖం గదా పంకజం
చక్రం బిభ్రతమిందిరావసుమతిం సంసోఫి పార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరాలంకృతం దీప్తం విశ్వధరం స్వవక్ష విలసతు శ్రీవత్స చిహ్నం భజే శ్రీవత్స చిహ్నం భజే. వెంకటేశ ప్రభు యొక్క తిరుమల మహాక్షేత్రంలో రథసప్తమి మహాపర్వదినంలో సూర్యప్రభ పైన ఈ పరమాత్ముడు వెంకటేశుడు మహానుభావుడు కలియుగ దేవుడు మనందరికీ కూడా చక్కటి దర్శనాన్ని ప్రదర్శిస్తున్నాడు. అదుగో చూశారా, చక్కటి ఈ బృందమంతా కూడా కోలాట నృత్యములతో గోవింద నామములతో చక్కటి ఘోషలతో ఈ పరమాత్ముని యొక్క దివ్య సూర్యప్రభ వాహనం మనందరికీ కూడా విశేషమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది. అందుకనే సూర్యుడు జగత్తుకు కన్నులాంటివాడు. సూర్యకాంతియే అన్ని కాంతులకు కూడా మూలమైనటువంటిది అని చెప్పి అంటుంటాడు. సూర్యుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. సూర్యకిరణ జన్య సంయోగం చేతనే జీవులు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, నశిస్తున్నాయి. సూర్యుడు ఈ విశ్వానికి ఆత్మ అనేటువంటిది వేదము యొక్క వచనం. సూర్య భగవానుని యొక్క ఆరాధన అత్యంత ప్రాచీనమైనది. రాజవంశాల్లో సూర్యవంశం మొదటిది. శ్రీరామచంద్రుడు సూర్యవంశ సంజాతుడు. నిత్యము సూర్యారాధన చేసేవాడు. ఆదిత్య హృదయ పఠనం చేతనే రావణ సంహారం కూడా చేయగలిగాడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. సూర్యుడు మనకు చేసే ఉపకారాలకు కృతజ్ఞతా సూచకంగా సూర్య నమస్కారం చేయటం సనాతన భారతీయ సాంప్రదాయంగా చెబుతూ ఉంటారు. అందువల్ల అటువంటి సూర్యదేవుడికి ఈ రోజు ఒకసారి నమస్కరించినప్పటికీ కూడా 100 సార్లు నమస్కారం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది అని చెప్పి అంటున్నారు. యో దేవః సబితాస్మాకం ధియో ధర్మాది కోచరాః ప్రేరయేత్ తస్య యద్గర్భాం తద్వరేణ్యం ఉపాస్మహే. ఈ ధ్యాన శ్లోకంలో ధర్మాచరణకు కావలసినటువంటి బుద్ధిని ప్రేరేపించు సూర్యదేవుని యొక్క విశిష్ట తేజస్సును నేను ధ్యానింతునుగాక అని చెప్పి అంటున్నారు. అటువంటి దివ్యమైనటువంటి మహత్తర శక్తి కలిగినటువంటి వాడు సూర్య భగవానుడు. సూర్యుడు లేందే ఈ జగత్తు ఉదయించదు, ఈ జగత్తుకు చైతన్యం రాదు. అటువంటి సూర్యుని మనం నమస్కారం చెయ్యాలి. ఇదిగో చూడండి, వరస క్రమంలో చక్కగా వాద్యఘోషల చేత, నృత్యముల చేత, కోలాటముల చేత విశేషంగా శోభాయమానంగా మాడవీధులలో విహరిస్తున్నటువంటి తిరుగుతున్నటువంటి ఈ భామినీమణుల యొక్క నృత్య మహోత్సవం కాస్త మనకు ఆనందం కలిగిస్తుంది. అనేక అన్నమయ్య పాటల చేత, చక్కటి గీతముల చేత, గోవింద నామముల చేత, హారతుల చేత అత్యంత వైభవోపేతంగా తిరుమల క్షేత్రమంతా భక్తి పునీతంగా ఉంది. వేదాల్లోనే సూర్యదేవునికి సంబంధించినటువంటి అరుణ మంత్రాలున్నాయి. మనం ఈనాడు చూస్తున్న సూర్యగోళం లాంటివి ఈ విశ్వాంతరాళంలో మొత్తం 12 ఉన్నాయి అంటారు. వాటినే ద్వాదశాదిత్య మండలాలు అంటారు. శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యవర్తి, దివ్య తేజో విరాజితుడు. సూర్యగమనం ఉత్తరాయణం మకర సంక్రాంతితో ప్రారంభమైన మాఘశుద్ధ సప్తమి నుండి పూర్తిగా ఉత్తర దిశగా జరుగుతుంది. ఇది పుణ్యకాలం. ఉత్తరమనే పదానికి జీవుల్ని ఊర్ధ్వముఖులుగా చేసి తరించేది అనేటువంటి ఆధ్యాత్మిక అర్థం. కనుక రథసప్తమి కంటి ముందు కనిపించే ప్రత్యక్ష దేవుడైన సూర్య భగవానుని యొక్క పండుగగా మనం కీర్తిస్తుంటాం. భద్రగజముల చేత, అధికారుల చేత, ఛత్రముల చేత, అనేక లాంఛనముల చేత రాజాధిరాజు కలియుగ దేవుడు మహానుభావుడు సూర్యప్రభ వాహనంలో తరలి వస్తున్నాడు పరమాత్మ. ఒక్కసారి ఆ దేవదేవుణ్ణి మనము ప్రత్యక్షంగా దగ్గరగా చూడలేకపోయినా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు అందిస్తున్నటువంటి ఈ అపురూప దర్శనం మనందరికీ కూడా భాగ్యప్రదం కావాలి. ఒక్కసారి ఈరోజు ఈ పరమాత్మను సూర్యుణ్ణి దర్శించిన, సూర్య వాహనంలో ఉండేటువంటి ఆ వెంకటేశ పరమాత్మను దర్శించినప్పటికీ 7 జన్మల యొక్క కర్మదోషములన్నీ కూడా పోయి మానవుడు పునీతుడవుతాడు.
అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మహత్తరమైనటువంటి దర్శనాన్ని మనం చక్కగా చూడాలి. ఈనాడు పితృదేవతలకు తర్పణాలు నిర్వహించాలని ధర్మశాస్త్ర ప్రబోధం. సూర్యుడు జ్యోతిశాస్త్రం రీత్యా నేత్రకారకుడు, అంటే కంటి చూపు, కంటి ఆరోగ్యం మొదలైనటువంటివన్నీ సూర్యానుగ్రహం చేతనే చక్కగా శోభిస్తాయి. అంతేకాక ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కూడా సూర్య భగవానుని ద్వారా పొందాలని శాస్త్రవచనం. సూర్యుడు మన జీవిత శోభకు, మానసిక పురోగతికి, అవయవ పటిష్టతకు, పాడి పంటలకు, బుద్ధి వికాసానికి అన్ని విధాలా అనుకూలించేటువంటి ప్రత్యక్ష దైవం. నవగ్రహాలలో ఏ గ్రహానికి లేని నమస్కార విధానం సూర్యగ్రహానికి మాత్రమే ఉండటం సూర్యుని విశిష్టతకు సంకేతంగా భావించవచ్చు. అందుకనే సూర్యుణ్ణి గ్రహరాట్ అని చెప్పి అంటుంటారు. సృష్టి జరిపేవాడు కనుకనే ఇతనికి సవిత అనేటువంటి పేరు. గాయత్రీ మంత్రం సూర్య తేజ సంబంధమైనటువంటిదే. ఆ సూర్యుణ్ణి శ్రేష్టతముడుగా తెలుసుకోవటం, మన బుద్ధిని చక్కగా నడిపించమని అతన్ని ప్రార్థించడమే గాయత్రీ మంత్రంలోని అంతరార్థం. ధియో యోన ప్రచోదయాత్, బుద్ధి ప్రచోదనం కావాలి. మానవుడు బుద్ధిజీవుడు కాబట్టి అటువంటి బుద్ధి ఉంటేనే సక్రమంగా మనగలుగుతాడు. కాబట్టి మంచి బుద్ధిని మనకు ప్రసాదించమని మనం ప్రార్థిద్దాం. గోవిందా గో. సప్తమి మహోత్సవంలో వెంకటేశ్వర స్వామి వారు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి జగత్తులో ఉండేటువంటి చీకట్లన్నిటినీ తన యొక్క దివ్య ప్రభలతో పటాపంచలు చేస్తూ దీప్యమానంగా ప్రకాశించేటువంటి దివ్య సన్నివేశాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. సూర్యుడు రాకపోయినా నేనున్నాను ఎల్లప్పుడూ మీ హృదయాలలో నిరంతరం వెలుగులు వెదజల్లుతూ అంటూ స్వామివారు అత్యంత వాత్సల్యంతో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటే స్వామివారికి హారతులు సమర్పించి మై మరిచిపోతూ ఉన్నారు భక్తులు. భక్తులను చూచి స్వామివారు కూడా మురిసిపోతూ ఉన్నారు. ఎర్రని పుష్ప మాలాలంకృతులై శ్రీశఠారితో తన దివ్య చరణార విందాలను దర్శించేటువంటి భక్తులకందరికీ సమస్తమైన కోర్కెలను నెరవేరుస్తూ స్వామివారు ఈనాడు తిరుమల వీధిలో సూర్యప్రభ వాహనంపై వేంచేసేటువంటి దృశ్యం. ఎప్పుడు స్వామివారి యొక్క దివ్య పాదార విందాలు తాకుదామా అని సూర్యభగవానుడు త్వరితంగా ఆకాశంలో వస్తూ ఉన్నటువంటి సన్నివేశం కూడా మరికొద్ది సేపట్లో మన ముందు ఆవిష్కృతమవుతూ ఉంటుంది. కటిహస్తంతో, వరదహస్తంతో, దివ్యమైనటువంటి ఆభరణాలతో, కర్ణపత్రాలతో, పాల పట్టికలతో, దివ్యమైనటువంటి కిరీటంతో సర్వశోభాయమానంగా కనిపించే స్వామివారి యొక్క దివ్య స్వరూపాన్ని ఈ రథ సప్తమి నాడు భక్తులందరూ దర్శించుకుని తమ పాపాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇది రథసప్తమి. అనేక పండుగలు అనేక రకాల పేర్లతో పిలువబడతాయి. రాత్రి అనేటువంటి పేరుతో శివరాత్రి అనేటువంటి పండగ మనం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా తిథులతో తొలి ఏకాదశి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఇలా తిథులతో పండుగలు చేసుకుంటూ ఉంటాం. అటువంటి తిథులతో చేసుకునేటువంటి పండగలలో విశిష్టమైనది రథసప్తమి. సప్తమి నాడు వచ్చేటువంటి మహాపర్వదినం. సూర్యభగవానుడు పుట్టినరోజు ఈరోజు. సూర్యభగవానుడు యొక్క రథము ఉత్తరం వైపు పయనించేటువంటి దివ్యమైన కాలం కాబట్టి భక్తులందరూ రాత్రిపూటే ఇక్కడికి తిరుమల కొండకి విచ్చేసి చక్కగా గ్యాలరీలో కూర్చుని ఎప్పుడు స్వామివారి యొక్క వాహన సేవ ప్రారంభమవుతుందా, ఎప్పుడెప్పుడు వీక్షించి తమ జీవితాన్ని ధన్యం చేసుకుందామా అంటూ ఈ చలిలోనే వెలుగుల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని, ప్రాభవాన్ని, వాహనము యొక్క అపురూపమైనటువంటి శ్రేష్టమైనటువంటి దివ్యతత్వాన్ని వీక్షిస్తూ ఆనందంతో మై మరిచిపోతూ ఉన్నారు. ఈ రథసప్తమి రోజునే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కూడా భక్తులు పొందేటువంటి అవకాశం. ఎందువల్ల అంటే దీనిని అర్ధ బ్రహ్మోత్సవము అంటారు. ఈ రోజు స్వామివారు 7 వాహనాలపై తిరుమల దివ్య మాడావీధులలో ఊరేగుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తారు. ఇదే విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలలో 14 వాహనాల మీద ఊరేగుతారు. కాబట్టి ఈరోజు సూర్యుడికి ప్రీతికరమైన 7 వర్ణాలు 7 గుర్రాలుగా మారి కాలమనేటువంటి రథం మీద సూర్యభగవానుడు ఉత్తరాయణం వైపు నడిచే కాలం కాబట్టి 7 వాహనాలపై వెంకటేశ్వర స్వామి వారు భక్తులను అనుగ్రహిస్తారు. కాబట్టే దీన్ని ఏక దిన బ్రహ్మోత్సవమని, అర్ధ బ్రహ్మోత్సవమని,
పేర్లతో పిలుస్తూ ఉంటారు. జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్తసప్తికే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే. ఈ రోజున రథసప్తమి రోజున భక్తులందరూ మామూలుగా పడుకుంటూ ఉంటారు. చలికాలం తెల్లారు లేవబుద్ధి కాదు ఎవ్వరికి. అయినా సరే బద్ధకాన్ని వదిలించుకుని భక్తితో ఎవరైతే ఈ రోజు నదులలో స్నానం చేస్తారో, లేక చెరువుల్లో గాని బావుల్లో గాని, కనీసం ఇంటి దగ్గర గాని సూర్యభగవానుడు ఉదయించక పూర్వమే ఎవరైతే ఈ యొక్క రథ సప్తమి స్నానాలు చేస్తారో వాళ్ళ పాపాలన్నీ పోతాయి. 7 జన్మల పాటు వాళ్ళకి తెలిసి గాని తెలియక గాని ఏవైనా దోషాలు కనుక చేసినట్లయితే ఆ దోషాలన్నీ ఈ రోజు పరిహారమవుతాయి. ఇది ప్రథమ సన్నివేశం. అంటే సూర్యుడు ఉదయించక పూర్వం ఈ యొక్క దివ్యమైన స్నానం ఆచరిస్తే కలిగేటువంటి ఫలం ఎటువంటిదో, ఒకవేళ అనేక కారణాల వల్ల సూర్యోదయ పూర్వమే స్నానం చేయలేని భక్తులు సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా గనక స్నానం గనక చేసినట్లయితే అందులో సగ ఫలం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈరోజు శ్రద్ధాన్వితులై ఈ రథసప్తమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని స్నానం ఆచరించాలి. చక్కగా చిక్కుడాకులు, రేగురాకులు, అదేవిధంగా రేగుపళ్ళు, జిల్లేడు ఆకులు ఇవి భుజాల మీద శిరస్సు మీద పెట్టుకుని ఆ యొక్క 3 సార్లు చెంబుతో గాని లేకపోతే నదులలో గాని మునిగి గనక స్నానం చేసినట్లయితే సమస్తమైన శుభాలు కలుగుతాయి. రేగుపళ్లల్లో సూర్యుడు యొక్క ప్రభావం లక్ష్మీతత్వం ఉంటుంది. జిల్లేడు ఆకులలో సూర్యుని యొక్క ప్రభావము పరమేశ్వరుని యొక్క తత్వము ఉంటుంది. అదేవిధంగా చిక్కుడు ఆకులలో విష్ణుతత్వము బ్రహ్మతత్వము ఉంటాయి. కాబట్టి త్రిమూర్త్యాత్మకమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి రథసప్తమి రోజున భక్తులందరికీ అనుగ్రహింప చేయటానికి మహర్షులు ఈ రథసప్తమి స్నానాన్ని మనకు ఉపదేశించారు. కాబట్టి భక్తులందరూ తప్పనిసరిగా అందరూ చక్కగా ఈ రథసప్తమి రోజున స్నానాలు చేసి సూర్య భగవానుడికి నమస్కరించి చక్కగా పాయసాన్ని నివేదన చేసి దాన్ని గనక ప్రసాదంగా స్వీకరిస్తే ఎన్నో జన్మల పాపమంతా పటాపంచలైపోతుంది. ఇటువంటి రథసప్తమి నాడు భక్తులందరూ కదలి తిరుమలకు వచ్చారు. నిజానికి అందరి వలె వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటూ స్నానాలు చేయకుండా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి పుణ్యస్నాతులయ్యారు. చింతల చిగురులే చిచ్చులగా చింతల చిగురులే చిచ్చులగా ఇంతటి ద్వాదశ స్వరస్థానాలలో శ్రీ గోవిందనామ సంకీర్తన ఏకతాళం చతురస్రం 4
శ్రీ వెంకటేశ్వర ద్వాదశ స్వరస్థానాలలో శ్రీ గోవిందనామ సంకీర్తన ఏకతాళం తిస్రగతి.
శ్రీ వెంకటేశ్వర ద్వాదశ స్వరస్థానాలలో గోవిందనామ సంకీర్తనం ఏకతాళం తిస్రగతి.
ఏం కావాలి సార్ గోవింద
పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద రథసప్తమి మహాపర్వదినం రోజున తిరుమల కొండంతా భక్తజన సంద్రమై ఏడుకొండల స్వామి వారిని వేనోళ్లగా కొనియాడుతూ సూర్యభగవానుడి యొక్క తొలి కిరణాలు వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరణార విందాలపై ప్రసరించిన వేళ ఆనందంతో స్వామివారిని అనేక విధాలుగా సంస్తుతిస్తూ హారతులు సమర్పించి తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉన్నారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మయం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ఆ సూర్య భగవాను సంస్తుతించి రథసప్తమి రోజున ఆదిత్యుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందేటువంటి దివ్య సన్నివేశం మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర బాలమందిర్ విద్యార్థిని విద్యార్థులందరూ ఎంతో భక్తితో వినయంతో అణుకువతో శ్రావ్యంగా అనేక రకాలైనటువంటి స్తోత్రాలన్నీ పఠిస్తూ
ఈ రథసప్తమి వేళ సూర్యభగవానుని సూర్యప్రభ వాహనంపై ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన ఈ వాహనోత్సవానికి ఒక వినూత్నమైనటువంటి శోభను భక్తి పరిమళాన్ని అందారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి జగన్మోహనకరమైనటువంటి స్వరూపాన్ని వీక్షిస్తూ భక్తులందరూ స్వామివారిని వేనోళ్లగా కొనియాడుతూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్య దర్శన భాగ్యం చేత భక్తులందరూ రథసప్తమి స్నాన ఫలాన్ని కూడా పొందుతూ ఉన్నారు. యదాజన్మ కృతం పాపం మయ జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞేతే చయే పునః ఇది సప్తవిధం పాపం స్నానాతస్మ సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి అంటూ ఆ యొక్క రథసప్తమి రోజున స్నానం చేసే వేళ ఈ శ్లోకాలు పఠిస్తారు. 7 జన్మల పాపం పోయే విధంగా ఓ సప్తమి తిథి నన్ను అనుగ్రహించు అంటూ భక్తులందరూ ఆ స్నానం చేసి ఎటువంటి పుణ్యం పొందుతారో అటువంటి పుణ్యాన్ని ఈరోజు సూర్యప్రభ వాహనంపై వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి అటువంటి పుణ్య ఫలాన్ని భక్తులందరూ పొందుతున్నారు. తన యొక్క కిరణ కరములతో స్వామివారి యొక్క చరణార విందాలను స్పృశించి సూర్యభగవానుడు సంతోషించి ఆ శక్తిచే జగత్తుకందరికీ మహత్తరమైన శక్తిని ప్రసాదించేటువంటి శుభకరమైన సన్నివేశం ఇది. శ్రీనాథుడు కాశీఖండంలో ఒక చక్కని పద్యం రాస్తాడు ఉదయించేటువంటి సూర్యుని గురించి. చిరుసాన బట్టించి చికిలి సేయించిన గండ్రగొడ్డలి నిషా గహనలతకు కార్కొన్న నిబిడాంధకార ఛటా సత్రవాటికి వితిహోత్ర జిహ్వ నక్షత్ర కుముద కాననము గిల్లెడి పొంటె ప్రాచియెత్తిన హస్త పల్లవాగ్రమము అరసి మింటికి మంటికి ఐక్య సందేహంబు పరిహరింపంగా పాల్పడ్డ యవధి సృష్టి కందెర తొలు సంజ చెలిమికాడు కుంటు వినత మహాదేవి కొడుకు గుర్ర సవిత్రు సారథి కట్టెర్రచాయు వేలుపు అరుణుడు ఉదయించే ప్రాగ్దిశాభ్యంతరమున అన్నట్లుగా చక్కగా తూర్పు దిశ స్వామివారు కనపడుతున్న వేళ మనకి 3 ఉదయాలు ఉన్నాయి. 1 ఉషోదయము, 2 అరుణోదయము, 3 సూర్యోదయము. ఈ 3 ఉదయాలు మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించాము. సూర్యుడి యొక్క రథము రాకముందు ఆకాశంలో తెల్లగా కాంతులు ఉంటూ ఉంటాయి. దాన్ని ఉషక్కాలము అంటారు. సూర్యుడు రాకపోవడమే అదిగో చూడండి చేతిలో చెన్నాకోల పట్టుకుని ఆ యొక్క సూర్యప్రభ వాహనంపై 7 గుర్రాలను తోడుతూ కనిపిస్తున్నాడే అతనే అరుణుడు అంటే. ఆ అరుణుడు వచ్చే ముందర ఆకాశమంతా ఎర్రగా ఉంటుంది. దాన్ని అరుణోదయము అంటారు. ముందర గుర్రాలు, తర్వాత అరుణుడు, ఆ తర్వాత సూర్యుడు కనిపిస్తాడు. దాన్ని సూర్యోదయము అంటారు. ఈనాడు తిరుమల కొండపై భక్తులు ఉషోదయాన్ని, అరుణోదయాన్ని, సూర్యోదయాన్ని మూడిటిని వీక్షించి తమ జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. జయాయ జయభద్రాయ హయ్యశ్వాయ నమో నమః, నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః అంటూ భక్తులందరూ కీర్తిస్తూ ఉన్నారు. చూడండి తిరుమల వీధులన్నీ ఓ పక్క మంచు తెరలతో, మరో పక్క భక్తజన సందోహంతో వేనోళ్లగా వినిపించేటువంటి స్వామివారి యొక్క కీర్తనలతో, మంగళ వాయిద్యాలతో, కోలాటాలతో, భజనలతో, నృత్యాలతో అపర వైకుంఠంగా శోభిల్లుతూ ఆ యొక్క జనుల మధ్యన స్వామివారు అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యప్రభ వాహనంపై కోటి సూర్య సమకాంతి ప్రసారాన్ని భక్తులకందరికీ అందచేస్తూ కదిలి వచ్చేటువంటి అపురూపమైనటువంటి సన్నివేశం. ఇది చాలు మన జన్మకు, ఇది చాలు మన పాపాలు పోవటానికి, ఇది చాలు మన పూర్వజన్మలకు సుకృత ఫలంగా, ఇది చాలు భాగ్యము అనే విధంగా స్వామివారి యొక్క దివ్యమైన ఈ అర్ధ బ్రహ్మోత్సవము, ఏకదిన బ్రహ్మోత్సవంలో స్వామివారు మొట్టమొదటిగా ఊరేగేటువంటి సూర్య ప్రభ వాహనం మీద మనం స్వామివారిని వీక్షిస్తూ తిరుమల కొండలలో భక్తులందరూ ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఇక్కడకు వచ్చి స్వామివారి ముందర చక్కగా భజన కోలాట నృత్యాలను స్వామివారికి సమర్పణ చేస్తూ ఉంటే సంప్రదాయబద్ధమైనటువంటి జీయర్ స్వామివారు, అర్చక స్వాములు, వేద పండితులు స్వామివారి యొక్క సేవలో కైంకర్యాలను సమర్పిస్తూ ముందుకు సాగుతూ ఉండగా చిరు నగవులు చిందిస్తూ సూర్యప్రభపై స్వామివారు భక్తులకందరికీ తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. పాతర్భజామి సవితారమనంత శక్తిం పాపోగ శత్రు భయరోగ హరం పరంచ తం సర్వలోక కాత్మక కాలమూర్తిం గోకంఠబంధన విమోచన మజిదేవం అంటూ
ఆ సూర్యదేవుణ్ణి ఉదయం పూట ప్రార్థిస్తారు. తెల్లవారుజామున సూర్య స్మరణ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మనకందరికీ సకల శుభములు ప్రసాదించుగాక. చింతల చిగురులే చిచ్చులగా చింతల చిగురులే చిచ్చులగా ఇంతటి యోనికలు ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులగా ఇంతటి యోనికలు ఏలాగే ఏలాగే చక్కని మన్మథ సంవత్సరమున చుక్కల రాజే సూర్యుడై చక్కని మన్మథ సంవత్సరమున చుక్కల రాజే సూర్యుడై ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కడి దిగ బ్రతుకు ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులడా కాంతల నడుముల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని కాంతల నడుముల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని వింత మీనసని వెలుగుల కన్నులను వింత మీనసని వెలుగుల కన్నులను ఎంతగనమౌను ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులగా ఇంతటి నోనికను ఏలాగే కుంభరాశికి వంకల చంద్రుడు వచ్చనట కుంకుమ గుంపల కుంభరాశికి వంకల చంద్రుడు వచ్చనట వెంకటరమణుడు హరే వెంకటరమణుడు వెలది గూడినట ఇంకని తమకము ఏలాగే వెంకటరమణుడు వెలది గూడినట ఇంకని తమకము ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులడా ఇంతటిలో నికను ఏలాగే ఏలాగే
జగతాం నాథం జ్ఞాన విజ్ఞానమోక్షదం సర్వపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ప్రణమామి అహం. సూర్య జయంతి రోజున ఇప్పుడే లేలేత కిరణాలతో సూర్యుడు వెంకటేశ భద్రుని చక్కగా పాదాల దగ్గరకు వచ్చి స్వామి యొక్క సేవ చేసుకున్నాడు. ఆ కమనీయ రమణీయ దృశ్యాన్ని మనం అంతా కూడా చూశాం. మనోహరమైనటువంటి తిరుమల గిరులలో ప్రాతకాలంలో సూర్యప్రభలో వెంకటేశ భగవానుడు ఈ రథసప్తమి నాడు ఊరేగుతున్నటువంటి కమనీయ భక్తజన సందోహాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం. ఈ సూర్యుడు కర్మసాక్షిగా జగత్తునంతా పాలిస్తున్నటువంటి మహానుభావుడు. సూర్యుడు లోకబాంధవుడుగా, జగన్నాథునిగా, సాక్షిగా, కర్మ ప్రవర్తకుడుగా, జ్ఞాన విజ్ఞాన ప్రదాతగా, మోక్షమొసగేటువంటి పరబ్రహ్మ స్వరూపుడుగా భక్తులంతా కూడా ఆరాధిస్తున్నారు. అందుకనే సూర్యుణ్ణి వారేశ్వర భాస్కరా, వారాలలో మొదటిదైన ఆదివారానికి భాస్కరుడు అధిపతి, రాసులలో సింహరాశికి అధిపతి సూర్యుడు, నక్షత్రాలలో ఉత్తరా నక్షత్రానికి సూర్యుడధిపతి, పుబ్బకు భగుడనే సూర్య విశేషుడు, ఉత్తరకు అర్యముడనే సూర్య విశేషుడు, అనూరాధకు మిత్రుడనే సూర్య విశేషుడు, రేవతికి పూషాఖ్య అనే సూర్య విశేషుడు అధిపతులుగా ఉన్నారు. అందుకే మనం సూర్యుణ్ణి పూజించేటప్పుడు కూడా సూర్యుని యొక్క మహత్తరమైనటువంటి భావాన్ని గ్రహించి చక్కగా ఆ భగవంతునికి ఒక నమస్కారం చేస్తే భగవదనుగ్రహం మనకు కలుగుతుంది. అందుకనే వేదాలలో మొదలైనటువంటి ఋగ్వేదంలో కూడా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుణ్ణి వర్ణించేటువంటి సూక్తాలెన్నో కూడా కనిపిస్తాయి. శ్రీ మార్తాండమహం నమామి సతతం బ్రహ్మాచ్యుతేశాత్మకం కుష్టు శ్లేష్మ కఫక్షయాది సకల వ్యాధివ్రజధ్వంసినీ క్షోణీ సంస్థిత సర్వలోకనయన వ్యాపార హేతుం జగత్ నేత్రం లోచనకారకం దినమణిం వేదస్వరూపం రవిం. ఈ రవి వేదస్వరూపుడుగా కీర్తించబడ్డాడు. బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడు, కుష్టు శ్లేష్మ కఫక్షయాది సర్వ రోగాలను నశింపచేసేటువంటి వాడు, భూమిలోని సమస్త జనులకు దృష్టి కలిగించేటువంటి వాడు, లోకాలకు నేత్రం లాంటి వాడు, దినములు మొదలగు కాలాన్ని చేసేటువంటి వాడు, వేదస్వరూపుడైనటువంటి ఆ సూర్యుడికి నమస్కరిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. అందుకనే సూర్యుడు అదితి కశ్యపుల యొక్క కుమారుడు, ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే స్వామివారికి కూడా ఇక్కడ ఎర్రని యొక్క పూలదండ చక్కగా బాగా అలంకరించారు. ఆయన ప్రభవనామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున ఆదివారం విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించాడు. ఆయన ఎర్రని వర్ణం కల వస్త్రాలు ధరిస్తూ ఉంటాడు. రక్తగంధం రక్తవర్ణ పుష్పాలు ధరిస్తాడు. 7 గుర్రాలు పుంచి ఒక చక్రం కలిగిన రథం మీద వర్తులాకార పీఠంపై సుఖాసీనుడైనటువంటి ఆ వెంకటేశ ప్రభువుని మోస్తున్నటువంటి ధరిస్తున్నటువంటి ఆ సూర్య ప్రభలో ఆ మహానుభావుణ్ణి కలియుగ దేవుణ్ణి ఈ సూర్య భగవానుణ్ణి మనమంతా కూడా చూసి ధరిద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వీక్షించారు కదా శ్రీవారు సూర్యప్రభ వాహనంపై విహరించిన దృశ్యాలను. రథసప్తమి సందర్భంగా శ్రీనివాసుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.